నినివే పట్టణము నాశనమైపోతా ఉంది. నినివే ప్రజలందరూ కూడా ఆ పట్టణము నాశనం అయిపోతా ఉన్నాడు. యోనా భక్తుని పంపించాడు. అక్కడ అందరూ కూడా ఏం చేశారంటే, యోనా చెప్పాడు, ఇదిగో ఈ పట్టణం నాశనం అవబోతుంది. నాశనము నుంచి తప్పించిన ఉపవాసం చేయాలి. నీ మీదకు లెగుస్తున్నారు నాశనం చేయటానికి, నీ ఆత్మీయ స్థితిని పడగొట్టడానికి. అపవాది అయిన సాతాను ఏం చేస్తున్నాడంటే, నాశనము చేయాలని చూస్తా ఉన్నాడు నీ ఆత్మీయ స్థితిని. లోకంలోనికి నెడతా ఉన్నాడు. రా, ఏం కాదులే, ప్రార్థనకి వెళ్ళకపోతే ఏం కాదు, ఒక్కరోజే గానని చెప్పి నీ ఆత్మీయ స్థితిని పడగొడతా ఉన్నాడు. నాశనము నుంచి తప్పించుకుంటానికి నినివే ప్రజలు చేసినట్టుగా నీవు నేను కూడా ఉపవాసం చేయాలి. అంత్య దినముల్లో ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరు రక్షణ వారిదే. మేము చెప్పటం వరకే, దైవ సేవకులుగా మేము చెప్పటం వరకే, కానీ మీరు చేయాల్సింది మీరు చెయ్యాలి. ఆ పరలోక రాజ్యం చేరాలంటే ఆషామాషి కాదు. ఆ నిత్యరాజ్యంలో నువ్వు వారసుడిగా ఉండాలంటే ఆషామాషి కాదు. ఆ నినివే పట్టణం నాశనం అయిపోతుందని యోనా చెప్పినప్పుడు వారందరూ కూడా ఏం చేస్తారంటే, గోనె పట్ట కట్టుకుని బూడిద పోసుకుని ఉపవాసం ఉండగానే ఆ వార్త అలా అలా ఏమైందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నాశనం ఏదో రాబోతుందంట, మన పట్టణాన్ని నాశనం చేయబోతా ఉన్నాడంట జీవం కలిగిన దేవుడు అని చెప్పి ఆ మాటలు వినగానే రాజు సైతం కూడా ఏం చేశాడంట, రాజసింహాసనం దిగి వచ్చి రాజవస్త్రాన్ని తీసివేసి గోనె పట్ట పట్టుకొని ఉపవాసం ఉన్నాడు. ఒక శాసనం రాశాడు. ఏం రాశాడు తెలుసా? పశువులు గాని మనుషులు గాని మంచినీళ్ళు కూడా ఎలాగున్నదో తెలుసా? కట్టిక మంచినీళ్ళు కూడా తాగటానికి వీల్లేదంట. అంత కఠినమైన ఉపవాసం ఉండాలి. దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన కీడును రప్పించబోతున్నాడు కదా, ఆయన ఏమైనా మనసు మార్చుకుంటాడేమో, నీ మీదకి ఏదైనా విపత్తు రాబోతుందేమో, నీ కుటుంబంలో ఏవైనా ఇబ్బందులు రాబోతున్నాయంటే ఆ ఇబ్బందులన్నిటిని కూడా తప్పించగల సమర్థుడు మన దేవుడు. నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు తట్టుకోలేడమ్మా. నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు ఖచ్చితంగా నా బిడ్డకు చేయాలని ఒక సిద్ధాంతాన్ని, ఒక సంకల్పాన్ని దేవుడు కలిగి ఉంటాడు. కనుక అట్టి రీతిగా నువ్వు ఉపవాసం చేసినట్లయితే దేవుడు నీ జీవితంలో అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించు.